కొత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎన్ఎస్యు నాయకులు పృథ్వీ. కొత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎమ్మెల్యే వివేకానంద అని ఆరోపించారు ఎన్ఎస్యు నాయకులు పృథ్వీ. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎమ్మెల్యే వివేక్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కొత్బుల్లాపూర్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. టీడీపీలో గెలిచి అదే పార్టీని బేరం పెట్టిన వ్యక్తి వివేక్ అని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ మినహా దాదాపు అన్ని పార్టీలను ఆయన మార్చారని అన్నారు. టీడీపీలో చేరి ఆ పార్టీని కూడా నిండా ముంచేశారని ఆరోపించారు. వివేకానంద దొంగచాటుగా గెలిచిన ఎమ్మెల్యే అని, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వేలాది ఇళ్లను పేదలకు అందించామని, వివేక్ పాలనలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కొత్బుల్లాపూర్లోని ప్రభుత్వ భూములను కేటీఆర్, హరీష్ రావులకు అమ్మించిన ఘనత వివేక్కే దక్కుతుందని ఆరోపించారు. అలాగే మైనంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడే స్థాయి కూడా వివేక్కు లేదని పృథ్వీ ఎన్ఎస్యుఐ వ్యాఖ్యానించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు కొత్బుల్లాపూర్కు ఏం చేశారో చెప్పండి. ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధమని పృథ్వీ సవాల్ విసిరారు. నమస్కారం. అయితే 2 రోజులుగా మీడియాలో చూస్తున్నామో కొత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వివేకానంద గారు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఊహలు ఉండి మాట్లాడుతున్నారో లేకుండా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. మీరున్న 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరేం చేశారో 2.5 సంవత్సరాల్లో మేమేం చేసినామో సవాలుకు రా, మీకు నేను చూపిస్తాను. మేము ఎన్ని పథకాలు ప్రజలకు అందేటట్టు తీసుకెళ్ళినామో, ఎన్ని పథకాలు ప్రజలకు అందినాయో ప్రజలు మీకు బుద్ధి చెప్పి, ఆల్రెడీ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ప్రజలు మీకు బుద్ధి చెప్పి తిచ్చుగా ఓడించి మా ప్రజాపాలన కోరుకొని మా రేవంత్ని గెలిపించినందుకు అయితే మాట్లాడుతున్నారో, మల్కాజిగిరిలో చిత్తు ఓడించినామని చెప్పి అయితే మాట్లాడుతున్నావో, అదే మన మెదక్లో మీ పద్మదేవేంద్ర గారిని చిత్తు మాకు యువకుడు మైనంపల్లి రోహిత్ గారు ఏ విధంగా ఓడించారో ఒక్కసారి మీరు గ్రహించుకోండి. అంతేకాకుండా మా యొక్క రేవంత్ అన్న మరి మా కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థుల పట్ల ఎంత చిత్తజిత్తు చూపిస్తుందో మీరే పొద్దున్న లేస్తే పేపర్లో టీవీలో చూస్తారు కదా, దాన్ని చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి రేవంత్ అన్న గారు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో 27,50,000 యంగ్ ఇండియా స్కూల్ కిట్స్ని విద్యార్థులకు అందించాడో ఒక్కసారి చూడండి. అంతేకాకుండా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, మీ యొక్క ప్రభుత్వంలో మీ పాఠశాలలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీ ఇంటి పక్కన ఉన్న పాఠశాలకు వెళ్ళి చూసుకోండి, అర్థమవుతుంది. అదే కాకుండా మీరు ఏదైతే మాట్లాడతారో మీరు ముందుగా స్క్రిప్ట్ రాసుకొని పేపర్ మీద రాసుకొని పేపర్ చూసుకుంటా మాట్లాడే అలవాటు మా మైనంపల్లి గారికి లేదు. ప్రజలే మీకు బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారి ఊహించుకోండి. అదేవిధంగా ఏదైతే మాట్లాడుతున్నారో మా లీడర్ మైనంపల్లి గారు మాట్లాడుతున్నారో, ముందు మా యొక్క యువకులను దాటి ఆయన దగ్గరికి పోయే శక్తి మీకు లేదు. ఒక పిలుపునిస్తే రాష్ట్రంలో నలుమూలలు ఉన్న యువకులందరూ ఏకతాటికే, ఎన్ఎస్యూ కార్యకర్తలు ఏకతాటికే మిమ్మల్ని మీ బీఆర్ఎస్ నాయకులని రాష్ట్రంలో తీరనిచ్చే పరిస్థితి ఉండదు. ఒకసారి ఆలోచించండి. జై కాంగ్రెస్, జై మైనంపల్లి అన్న, జై రేవంత్ అన్న.